మాట్లాడారు అధ్యక్ష. ఒకటి వచ్చేసి ప్రమోషన్స్ సస్పెన్షన్స్ పైన గతంలో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది జరిగిందనేది మాకు ఫిర్యాదులు వచ్చినాయి అధ్యక్ష. అది మేము ఎంక్వైరీ కమిటీకి ఆ వివరాలను ఇస్తాం. తప్పనిసరిగా అది డీటెయిల్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని మేడం గారికి నేను చెప్తాను జరుగుతుంది అధ్యక్ష. ఇంకోటి మేడం గారు అన్నట్టే కొన్ని విషయాలు ఏంటంటే ఇది హైకోర్టులో ఆల్రెడీ ఇది జరుగుతుంది అధ్యక్ష. ఒక కేసు దానిపైన అది మ్యాట్రిక్స్ సబ్జుడిస్ కనుక కొంచెం టైం తీసుకుని నేను మేడం గారికి వివరాలు ఇస్తాను అధ్యక్ష. ఇంకోటి ఆమె డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి, ఎట్లా పెంచుతారని దానిపైన కూడా చర్చించారు అధ్యక్ష. ఇది ప్రైవేట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇదే సమస్య, ఇది ఇప్పటిది కాదు, తరతరాలుగా వస్తున్న సమస్య అధ్యక్ష. కోర్సెస్ని మోర్ మార్కెట్ ట్యూన్డ్గా చేయాల్సిన అవసరం ఉంది. మార్కెట్కి అవసరమైన విధంగా మెరుగైన కోర్సెస్ తయారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. అది నేను ఆల్రెడీ అధికారులు కూడా నేను చెప్పాను, అది మేము సీరియస్గా తీసుకుంటామని మేడం గారికి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. వేకెన్సీస్ విషయం వాస్తవ అధ్యక్ష అందరూ తెలిసిన విషయమే. విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ అనేది అనేక కోర్టు కేసుల వల్ల జరగలేదు అధ్యక్ష. మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా ఎక్కువ డిఎస్సీ మీద శ్రద్ధ పెట్టాం, ఎందుకంటే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున డిఎస్సీ చేస్తున్నాం, జాగ్రత్తగా చేయాలని ఎక్కువ శ్రద్ధ పెట్టాం అధ్యక్ష. దానిపైన కూడా మేము త్వరలోనే ఒక యుద్ధ ప్రాతిపదికంగా ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా మేము ఫిల్అప్ చేస్తాం అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష 3282 పోస్టులు మనకి వేకెంట్ ఉన్నాయి అధ్యక్ష. దీనిపైన చాలా అనేక కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి అధ్యక్ష. ఒక 100 day యాక్షన్ ప్లాన్ తీసుకుని ఆ లీగల్ కేసెస్ అని రిజాల్వ్ చేసి పకడ్బందీగా ఒక నోటిఫికేషన్ వేసి రిక్రూట్మెంట్ కూడా పూర్తి చేస్తామని మేడం గారు తెలియజేస్తున్నారు అధ్యక్ష. రెండోది ఎంటీఎస్ రెగ్యులరైజేషన్ గురించి కూడా అడిగారు. కొంచెం నా దగ్గర రెడీగా వివరాలు లేవు అధ్యక్ష. సో కొంచెం వివరాలు తెలుసుకున్న తర్వాత మేడం గారికి ఇన్ రైటింగ్ నేను సబ్మిట్ చేస్తాను. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1022 అండి. ఇరిగేషన్ మినిస్టర్ గారు లేరు కాబట్టి ఈ ప్రశ్న వాయిదా వేస్తున్నామండి. క్వశ్చన్ నెంబర్ పూర్తయింది. నెక్స్ట్ ఎజెండాలో పేర్కొన్న పత్రాలు సభా సమక్షంలో ఇచ్చినట్లుగా భావించాలని కోరుకుంటున్నానండి. ఒక ప్రకటన అండి, ముఖ్యమైన ప్రకటన. గౌరవ శాసన పరిషత్ అధ్యక్షులు వారి నుంచి నాకు ఒక క్రింద వర్తమానం అందింది. సెప్టెంబరు 23, 2025 తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆమోదించబడిన ఆంధ్రప్రదేశ్ పొలముల వర్గీకరణ బిల్లు 2025 ఈ బిల్లు ఆమోదించబడి శాసన పరిషత్కు పంపబడింది. కింద బిల్లును ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ విధాన కార్యక్రమం నిర్వహణ నియమావళి 147వ నియమం ప్రకారంగా శాసనసభ ఆమోదించిన రూపంలోనే యాజిటీస్గా కౌన్సిల్లో కూడా ఆమోదించబడిందని ఈ విషయం తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సదరు బిల్లు 25/9/2025 తేదీన ఎలాంటి సవరణ లేకుండా ఆమోదించిందని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వ బిల్లులు ఉన్నాయండి, 7 బిల్స్ ఉన్నాయి. ఆ కార్యక్రమం టేకప్ చేద్దాం. నెక్స్ట్ బిల్లు ఉన్నాయి, ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి, అవి అయిన తర్వాత తీసుకున్నాం క్లారిటీగా. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ట్రస్ట్కు చెందిన న్యాయ విద్య మరియు పరిశోధనకు భారత అంతర్జాతీయ విశ్వవిద్యాలయ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move for leave to introduce the India International University of Legal Education and Research of the Bar Council of India Trust at Andhra Pradesh Bill 2025. Adyaksha, I move that the bill be taken into consideration. ముందు చదువుతాను ఒక నిమిషం. అధ్యక్ష, ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్ష 1986లో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూరులో
ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. అది ఆనాడు కర్ణాటక ప్రభుత్వం కలిసి చేశారు అధ్యక్ష. అదొక మోడల్ లా యూనివర్సిటీగా భారతదేశానికి తయారైంది అధ్యక్ష. 1993లో చీఫ్ జస్టిస్ కాన్ఫరెన్స్లో ఇట్లనే అన్ని రాష్ట్రాల్లో ఒక లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళందరూ ఒక తీర్మానం చేశారు అధ్యక్ష. బీసీఐ ఏకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిఫార్మ్స్ ఇన్ లా అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ సోషల్ ట్రైనింగ్ అని ఒక ట్రస్ట్ని 26 సెప్టెంబర్ 2020 క్రియేట్ చేశారు అధ్యక్ష. ఈ ట్రస్ట్ లక్ష్యం ఏంటంటే అధ్యక్ష, ఒక మోడల్ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన దేశంలో అదేవిధంగా ఇతర దేశాల్లో ఏర్పాటు చేయాలి, పెద్ద ఎత్తున లీగల్ రీసెర్చ్ అనేది ప్రమోట్ చేయాలి లక్ష్యంతో ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఈ ట్రస్ట్ ఇప్పటికీ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ IIULER అట్ గోవా ఏర్పాటు చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో బోర్డు ప్రధానంగా సుప్రీం హైకోర్టు జడ్జిలు ఉంటారు అధ్యక్ష, అకాడమిషియన్స్, జ్యూరిస్ట్, BCA మెంబర్స్, అదర్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారు అధ్యక్ష. ఇది గౌరవ గవర్నర్ గారు నేను కలిసినప్పుడు ఆయన పర్సనల్గా తీసుకుని నేను ఆంధ్ర రాష్ట్ర గవర్నర్గా వచ్చాను, ఆంధ్ర రాష్ట్రానికి నేను కూడా నా వంతు నా కాంట్రిబ్యూషన్ ఉండాలని ఆయన ఇది పర్సనల్గా గవర్నర్ గారు పర్సనల్గా తీసుకుని ఆంధ్ర రాష్ట్రానికి శాంక్షన్ చేయించారు అధ్యక్ష. ఈ సభ తరపున ఆ గవర్నర్ గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఆంధ్రుల తరపున మా ధన్యవాదాలు ఆయనకి తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడు ఏంటంటే అధ్యక్ష, ఇలాంటి యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇదేంటంటే అధ్యక్ష, అసోసియేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అంటే ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్ అండ్ కన్సలేషన్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ ఒక జ్యుడిషియల్ ట్రైనింగ్ సెంటర్ కూడా దీంట్లో ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. గతంలో లెజిస్లేచర్ సెషన్లో లేదు కనుక ఒక ఆర్డినెన్స్ అనేది మేము ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. అది అడ్మిషన్స్ కూడా 25 సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తామని మొదలు పెడతామని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. దీనిలో ప్రధానంగా ఏంటంటే ఆంధ్రులు నేను తెలియజేసుకుంది ఏంటంటే 20% సీట్స్ కంపల్సరీ ఆంధ్రులకే ఇవ్వాలి, లోకల్స్కే ఇవ్వాలనేది కూడా మేము ఈ యాక్ట్లో పొందుపరిచామని వాళ్ళకి తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. చివరిగా ఏంటంటే ఇది కేవలం లీగల్ ఎడ్యుకేషనే కాకుండా PG అదేవిధంగా PhD రీసెర్చ్ దిశగా ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా మేము పెట్టుకున్నాం అధ్యక్ష. మంత్రి